వర్గీకరణపై సెప్టెంబర్ 10, 1996న తొలిసారి రామచంద్రరాజు జ్యుడిషియల్ కమిషన్ వేశారు. 1997లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కమిషన్ నివేదిక ఇచ్చింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జూన్ 6, 1997న ఎస్సీ వర్గీకరణ చేస్తూ జీవో జారీ చేసింది. ఎస్సీలను ఏ, బి, సిడీలుగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం వర్గీకరించింది. దీంతో ఎస్సీ వర్గీకరణపై మాల మహానాడు హైకోర్టును ఆశ్రయించింది. సెప్టెంబర్ 18, 1997న వర్గీకరణ జీవోను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వర్గీకరణపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ సలహా కోరింది. కోర్టులో కేసు ఉండడంతో న్యాయ సలహా ఇవ్వడానికి కమిషన్ నిరాకరించింది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేసు విరమించుకొని ఎస్సీ, ఎస్టీ కమిషన్ను మరోసారి సలహా కోరింది. ఇక 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం చట్టం చేసింది. 2004లో ఈ చట్టాన్ని సుప్రీం కొట్టేసింది. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సుప్రీం స్పష్టం చేసింది. 2004లో రాజ్యాంగ సవరణ కోరుతూ నాటి వైఎస్ సర్కార్ తీర్మానం చేసింది. కేంద్రం ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేయక 2008 మేలో నివేదికను సమర్పించింది. రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ను సవరణ చేయాలని ఉషా మెహ్రా కమిషన్ సూచించింది. ఇవాళ షెడ్యూల్ కులాల వర్గీకరణ అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసింది. ఆనాడు వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ తీర్పు వచ్చే సమయానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యా అవకాశాలు మాకు వచ్చేది కాదు. ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళీ న్యాయం బతికినట్టుగా జరిగింది. అందువల్ల గౌరవ చంద్రబాబు నాయుడు గారితో పాటు వర్గీకరణ ఉద్యమానికి అండదండలు అందించిన ఈ 30 ఏళ్ళు ఉద్యమం నిలబడడానికి, ఈ 30 ఏళ్ళు ఉద్యమం ముందుకు సాగడానికి, అంతిమంగా విజయం సాధించడానికి అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి, ప్రతి సామాజిక వర్గ పెద్దలందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణపై సెప్టెంబర్ 10, 1996న తొలిసారి రామచంద్రరాజు జ్యుడిషియల్ కమిషన్ వేశారు. 1997లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కమిషన్ నివేదిక ఇచ్చింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జూన్ 6, 1997న ఎస్సీ వర్గీకరణ చేస్తూ జీవో జారీ చేసింది. ఇక ఎస్సీలను ఏ, బి, సిడీలుగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం వర్గీకరించింది. దీంతో ఎస్సీ వర్గీకరణపై మాల మహానాడు హైకోర్టును ఆశ్రయించింది. సెప్టెంబర్ 18, 1997న వర్గీకరణ జీవోను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.